స్వాతక్క వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతక్క ఏం చేస్తుందో తెలుసు కదా, వంకాయ మస్తు ఉంటుంది కదా కూర. పేరు చెప్తేనే నోట్ల నీళ్ళు వస్తున్నాయి. మరి ఈ వంకాయని మంచిగా టమాటాలు వేసి వండితే ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మరి ఆ కూర ఎట్లా వండుకోవాలనుకుంటున్నారా? చెప్తాను. ఫస్ట్ దానికి ఏమేం కావాలంటే, ఫస్ట్ ఇగో ఈ వంకాయలు కావాలి. ఈ వంకాయలు మంచిగా చూసిల్లా ఎంత ఊలాడుతున్నాయో, మంచిగా కమ్మలు లెక్క ఉన్నాయి కదా. ఈ వంకాయలు తీసుకున్నాము. అట్లనే ఇంత టమాటా, పసుపు, ఉప్పు, నూనె, కారము, కొత్తిమీర, అట్లనే ఇది అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు, ఇదేమో మన ఆవాలు జీలకర్ర, ఇది ధనియాల పొడి, ఇది ఉల్లిగడ్డ, దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కింద. సరే, ఫస్ట్ ఈ వంకాయలని మనం కట్ చేసుకుంటూ చూపెడతాను. ఇవి ఎట్లా కట్ చేసుకోవాలంటే, వంకాయలు కట్ చేసుకునే ముందు ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే వంకాయలు నల్లగా అయితే అట్లనే చేదు ఎక్కుతాయి కాబట్టి ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇగో ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఇగో వంకాయలలో పుచ్చులు ఉంటాయి, జర చూసుకోండి. పైన కనబడే లోపల ఉంటాయి. ఇప్పుడు ఇట్లుంది కదా, ఈ వంకాయని ఇట్లా 4 గీతలు పెట్టుకోవాలి. ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి. ఇట్లా పెట్టడం వల్ల మంచిగా ఉప్పు కారాలన్నీ లోపలికి పోతాయి అన్నమాట. అన్నిటినీ ఇట్లనే కట్ చేసుకొని చూపెడతాను, సరేనా? వీటన్నిటినీ మంచిగా చిన్న కట్ చేసుకుంటాను. ఇప్పుడు కూర ఎట్లా వండాలో చూపెడతాను, నడవండి. ఇగో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టుకున్నా. ఈ గిన్నె అనేది మంచిగా వేడి కావాలి. ఇగో ఇంత నూనె పోసుకోవాలి. ఇగో నూనె వేడైంది కదా, మంచిగా దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుందాం. చిటపటలు ఆడుతున్నాయి. దీంట్లో ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం. తెలుసు కదా, మంచిగా ఉప్పు వేసుకుంటే మంచిగా గోలుతాయని. ఇగో దీన్ని మంచిగా కలుపుకుందాం. ఇగో ఇవి మంచిగా గోలినాయి. దీంట్లో ఇప్పుడు మంచిగా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అట్లనే ఇంత పసుపు. చెప్పినా కదా పసుపు తింటే మంచిదని, క్యాన్సర్కి మంచి మెడిసిన్ ఇదే. ఇగో ఇవి మంచిగా గోలినాయి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకొని మంచిగా నీళ్ళల్లో పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఒక 2 నిమిషాలు మంచిగా నూనెల్లో గోలాలి. ఇగో కూర మంచిగా మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటే ఇగో 2 నిమిషాలు అయింది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేయాలి. ఇంత కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇంత ఉప్పు మనం ముక్కలలాగా ఫస్ట్ వేసినాం కదా, జర చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా సన్న మంట మీద పెట్టి మూత పెట్టాలి. ఇట్లనే మంచిగా మూత పెట్టాలి. ఇక చూద్దాం మన కూర ఏడదాకా వచ్చిందో ఏందో. ఇక మంచిగా మగ్గినవి. ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో. నాకైతే అన్నీ మంచిగా సరిపోయినాయి. ఇప్పుడు ఇట్లనే మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుందాం. 2 నిమిషాలు అయింది కదా, చూద్దాం. ఇలా అన్నీ మంచిగా ఉడికినాయి. ఈ వంకాయకి ఏంటంటే ఊకే కలుపుకోవద్దు, అందుకే మంచిగా మూత పెట్టుకొని ఉంచుకున్నాము. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా మనము ఉడకబెట్టుకునేటప్పుడు కానీ ఫ్రై చేసుకునేటప్పుడు కానీ సన్నని మంటనే ఉంచుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. ఈ కూర అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇంత మసాలా వేసుకుందాం. మసాలా అంటే తెలుసు కదా, మన ధనియాల పొడి. ఆహా ఏమి రుచి అనరా అమ్మాయి మరచి, అంత సూపర్ ఉంటుంది. గుర్తుంది కదా, ఈ వంకాయతోనే ఈ పాట వచ్చింది. ఇగో 5 నిమిషాలు కూడా పట్టదు కూర అవ్వడానికి. కట్ చేసుకున్నంతసేపు కాదు కూర వండుకోవడం. ఇది కమ్మ ఉన్నది. సరే, మరి దీంట్లో ఇంత కొత్తిమీర వేసుకొని దించుకుందాము. కొత్తిమీర వేస్తే లాస్ట్కి ఆ ఫ్లేవర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. కాబట్టి ఏ కూరలో అయినా ఇంకా మనం కొత్తిమీర వేసుకుంటాం. ఇది ఇప్పుడు మీకు సర్వ్ చేసి చూపెడతాను.